ప్రేక్షకులకు నమస్కారం అండి. 280 పైన అయిపోయినాయి మన వీడియోలు. ఒక 4, 5 వందల దాకా చేస్తామండి. మీరు ఆ 4, 5 వందలు జాగ్రత్తగా నోట్స్ రాసుకుని అప్పుడప్పుడు చదువుతూ ఉంటే, మీరు మీ ఫ్యామిలీకి గాని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గాని, మీ ఇంట్లో సామాన్లతోటి మీకు తెలిసున్న వేప చెట్టు, మామిడి చెట్టు, పనస చెట్టు, కుంకుడు చెట్టు ఇలాగ మీకు చిరపరిచితమైన చెట్లతోటి అనేక రకాలైన వైద్యం చేయటం నేర్చుకుంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి కూడా మనం హాస్పిటల్‌కి పరిగెత్తక్కర్లేకుండా మనల్ని మనం సరి చేసుకోవచ్చండి. పూర్వం ఒక పెద్ద టౌన్ ఉందనుకోండి, ఒక 10 హాస్పిటల్స్ ఉండి, ఒక 100 పల్లెటూర్లు, 200 పల్లెటూర్లకో ఆ 10 హాస్పిటల్సే. ఇప్పుడు పల్లెటూర్ల దగ్గరలోని హాస్పిటల్స్ వచ్చినాయి. టౌనుల్లో అయితే 10, 5 కాదు, ఒక 50, 100 ఉంటున్నాయండి. సిటీస్‌లో అయితే వేల మీద ఉంటున్నాయి. అంటే అంతమంది హాస్పిటల్స్ పెట్టినా కూడా, అన్ని హాస్పిటల్స్ ఓపెన్ అయినా కూడా ఖాళీ లేకుండా నడుస్తున్నాయి అంటే ఎన్ని వ్యాధులు పెరిగిపోయినాయో మీరు అర్థం చేసుకోండి. అంటే వ్యాధులు పెరగటమే కాదండి. పూర్వం ఎలా ఉండేదంటే పెద్దవాళ్ళు ఉండేవారు, ఊళ్ళలో ముసలోళ్ళు. ఒక ఎగ్జాంపుల్, సార్ నాకు మూత్రం అవ్వట్లేదు. ఏ మూత్రం అవ్వకపోతే ఏమవుతుందిరా, అదే పోతుంది. ఏదో పలానా ఆకు తిను, దోసరాకు తిను, అయిపోతుంది. లేకపోతే సగ్గుబియ్యం సేమియా పెట్టుకో, పలచగా పెట్టుకో, తగ్గిపోతుంది. అదేవిధంగా బార్లీ వాటర్ తాగరా, శుభ్రంగా తగ్గిపోతుంది. ఇంకా ఉందా, మంటగా ఉందా, ఓ పని చేయి, మంచి పచ్చకర్పూరం ఉంది కదా, ఆ పచ్చకర్పూరం నీళ్ళలో కలుపుకొని కాస్త తాగు. ఆ మూత్రంలో మంట, మూత్రం స్లోగా వెళ్ళడం ఇటువంటివి తగ్గిపోతాయి. కడుపులో నొప్పిగా ఉందండి బాగానే, విపరీతమైన దొల్లుతున్నాడు, అంత ఉప్పేసి కాసిన నీళ్ళలో తాగించేవారు. 5 నిమిషాల్లో కడుపు నొప్పి తగ్గిపోయిందని లేచి వెళ్ళిపోయి ఆడుకునేవాడు పిల్లడు. అంటే ఎంత అద్భుతంగా మనం ఇంట్లో ఉండే సామాన్లు పనిచేస్తాయో చూసుకోండి. లేదు మోషన్స్ అయిపోతున్నాయి, ఆగట్లేదు. మామిడి చెట్టుకి చిన్న తాట, ఆ బెరడి పట్టుకురా ఇంత అనేవారు. పట్టుకొస్తే దాన్ని నూరేసి నీళ్ళలో కలిపి వడపోసి తాగించేసేవారు. భయంకరమైన వగరు అనమాట అది. ఆ వగరకి ఏం చేసేది, మీ త్రోట్ నుంచి యానస్ దాకా ఉన్న బ్యాక్టీరియాని చంపుకుంటూ పోయేది. లేకపోతే జామ పువ్వు మొగ్గలు ఉంటాయి కదా, ఒక 5, 6 మొగ్గలు నీళ్ళలో నూరేసి ఇచ్చేసేవారు. లేకపోతే జామ చిగుళ్ళు, జామ చెట్టు యొక్క తాట, అన్నీ ఆయుర్వేదమేనండి. జామ చెట్టు చాలా ఇళ్లలో ఉండేది. ఆ మొగ్గలు నూరిచ్చేసేటోడికి మోషన్స్ వెంటనే ఆగిపోయి. లేకపోతే మారేడు చెట్టు ఉందనుకోండి, ఆ మారేడుకాయలు మారేడు బిల్వ సొంటి అంటారు దాన్ని, పచ్చికాయలు అనమాట. చిన్న చిన్న పచ్చికాయలు బద్దలు కొట్టేసి ముక్కలు కొట్టి ఎండబెట్టి ఇంట్లో పెంచుకునేవారు అందరూ. ఎవరికైనా మోషన్స్ అయినాయి అనుకోండి, బిల్వ సొంటి అనేవారు. ఇంత ముక్కను తీసి బాగా మెత్తగా నూరి నీళ్ళలో కలిపి తాగితే ఒక అరగంట, గంటలో మోషన్స్ ఆగిపోయి, వాంతులు ఆగిపోయి. ఇలాగా అద్భుతమైన చిట్కాలు అనమాట. ఈ చిట్కాల వల్లే చాలామంది హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు. గ్యాసు పొట్టంతా నిండిపోయింది, తగ్గట్లేదు. ఇమీడియట్గా ప్రతి ఇంట్లోని సోడా ఉండేది, బేకింగ్ సోడా. దాన్ని మనం బేకింగ్ సోడా అంటున్నాం, తిని సోడా అనేవారు వాళ్ళు. తిని సోడా ఉందంటే ఒక సోడా తెప్పించేవారు. గోలీ సోడా ఉంటుంది కదా, గ్యాస్ ఉంటుంది కదా, ఆ గోలీ సోడా తెప్పించి ఈ సోడా ఇంత వేసి, నిమ్మకాయ ఒక చెక్క పిండి వేసి, అది పొంగిపోయి ఆగిపోయిన తర్వాత దాన్ని ఆ గోలీ సోడాలో కలిపేసి తాగిస్తే ఆ గోలీ సోడాలో ఉన్న గ్యాస్కి ఆ పొట్టలో ఉన్న గ్యాస్ ఇంకా తోడయ్యి వెంటనే అది తాగిన వెంటనే బేవు అనేవారు. అంతే, పొట్ట మొత్తం ఖాళీ, గ్యాసు లేదు, ఏమీ లేదు, 5 నిమిషాల్లో తగ్గిపోయింది. అలాగా అనేక అద్భుతమైన చిట్కాలు అనమాట. ఇంకా ఎక్కువ ఉంది, గుండెలో పట్టేసింది తగ్గట్లేదు, శుద్ధ అనేవారు కదండి, కడి అంటారు. మనకి ముగ్గులు పెడతా ఉంటాం, ఆ శుద్ధ పొడుము ఈ బేకింగ్ సోడా 2 కలిపేవారు. చెరిసగం కలిపి కాస్త నిమ్మకాయ పిండి నీళ్ళలో కలిపిస్తే రోజు ఉదయం సాయంత్రం నాకమనేవాళ్ళు. ఒక వారం రోజులు ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అయినా తగ్గిపోయేది. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు అనమాట ఈ మిరకిల్స్ అండి. ఇటువంటివి చాలా చక్కగా చెప్పేవారు. ఇప్పుడు మనకేం అలవాటు అయిపోయిందంటే, తలపోటు వచ్చింది, ఓ నావల్జిన్ వేసి, లేకపోతే ఇంకోటి వేసి, ఆస్పిరిన్ వేసి, ఇంకోటి వేసి తగ్గిపోతుంది. మోషన్స్ అవుతున్నాయి, ఏయో రకరకాలు ఉన్నాయి, వేసేసుకో. కడుపులో నొప్పి వచ్చింది, ఏదో వేసేసుకో. మాట్లాడితే బిళ్ళ, ట్యాబ్లెట్. ఎందుకంటే ఈ సింపుల్గా తగ్గిపోయే చిట్కాలను మనం మర్చిపోయాం. చెప్పేవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు అందరూ చెప్పడం మానేశారు. చెప్పిన పిల్లలు వింటలేదు, మిడిల్ ఏజ్డ్ వింటలేదు, ఎవరు వింటలా. ఓ బిళ్ళ వేసుకుంటే తగ్గిపోయేదానికి ఏదో చేదస్తం ఏదో చెప్తున్నాడు. ఆ బిళ్ళలు అలా వేసుకుని దానివల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనేది మీరు ఏ బిళ్ళ వేసుకున్నా గూగుల్లో కొట్టి చూడండి, చక్కగా రాస్తున్నారు అందులో ఏ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎటువంటి వాళ్ళు వేసుకోకూడదు, అవన్నీ డైరెక్షన్స్ ఉంటున్నాయండి. మరి మనం ఇది బయో ప్రోడక్ట్ కదా,
మన చక్కనిది ఉప్పు మన ఇంట్లోది, ఏ ఇబ్బంది లేదు. అది ఇంకా శుద్ధి చేసుకోవాలనుకోండి ఉప్పు, ఒకసారి వేపించండి. మోషన్స్ విపరీతంగా అయిపోతున్నాయి, కాస్త వాము తీసుకోండి, ఇనప మూకుట్లో వేయండి, బాగా మాడిపోతూ ఉండగా ఆ మూకిట్లోనే కాస్త నీళ్లు పోయండి, ఆ వేడిగా ఉండగా పొయ్యి మీద ఉండగానే. అప్పుడు ఆ మాడిపోయినప్పుడు ఆ వాములోంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, ఈ నీళ్లు పోయగానే నీళ్ళలో కలిసిపోతుంది. ఒక్క పొంగు రానిచ్చి దింపి గోరువెచ్చగా తాగండి. ఒక 10 నిమిషాల్లో మీ మోషన్స్, అజీర్తి వల్ల వచ్చిన మోషన్స్ కానీ జిగురు వల్ల వచ్చిన మోషన్స్ అన్నీ తగ్గిపోతాయి. మీకు బ్రహ్మాండమైన ఆకలేస్తుంది, ఏది తిన్నా అరిగిపోతుంది. క్రిములను చంపుతుంది వాము అనేది, మోషన్స్ అవ్వకుండా చేస్తుంది, సేమ్ టైం ఆకలిని పెంచుతుంది. చాలా అద్భుతమైన ఒక చిన్న చిట్కా వాముతోటి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలాగా మనం మెడిసిన్స్ని వాడుకుంటే చిన్న చిన్న చిట్కాలని మన ఖర్చులు తగ్గుతాయి, మనం సుఖపడతాం, ఈజీగా మనం బయటపడతాం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి. అర్థమైంది కదండి. అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ చాలామంది అడుగుతున్నారు. మన దగ్గర ఒక అద్భుతమైన మెడిసిన్ ఉందండి కిడ్నీ స్టోన్స్కి, సుప్రవాహ యోగా. సుప్రవాహ అంటే యూరిన్ స్పీడ్ వెళ్ళకపోవడం, ఆగి ఆగి బొట్లుగా వెళ్ళడం, ఆ యూరిన్ ట్రాక్లో మాస్ పెరగడం, కాల్షియం పెరగడం కిడ్నీల్లో అన్నిటిలో, అవన్నీ కూడా చక్కగా తగ్గించగలిగే శక్తి ఈ సుప్రవాహ యోగాలో ఉంటుందండి. ఇది ఉదయం మీరు లేవగానే పరగడుపున ఒక పౌచి మజ్జిగలో కలుపుకొని తాగాలండి. తాగడం వల్ల ఏమవుతుందంటే మీ యూరిన్ ట్రాక్ మొత్తం శుద్ధి అయిపోతుంది, యూరిన్ ట్రాక్లో ఉన్న బ్యాక్టీరియా ఫంగల్ అన్నీ చనిపోతాయి, కాల్షియం బ్లాక్స్ అన్నిటిని కరిగించేస్తుందండి ఇది చాలా బాగా. మీకు ఈవెన్ కిడ్నీ స్టోన్స్ కానీ ఇవి కానీ 6 mm వరకు ఉన్నాయి, చాలా బాగా తగ్గుతాయి. అయ్యే స్టోన్స్ మళ్ళీ ఫాస్ఫరస్ అయితే దీనికి పనిచేయవండి, ఇది ఓన్లీ కాల్షియం స్టోన్స్ని కరిగించడమే. ఇది మీ హార్ట్ బ్లాక్స్ని కూడా క్లియర్ చేయడానికి కొంతవరకు ఉపయోగపడుతుందండి. కొంతమందికి ఇది ఇచ్చి నేను తగ్గించిన కేసులు ఉన్నాయి, కానీ అందరికీ తగ్గుతుందని అనుకోవద్దు. ఒక ప్రయత్నం, దీన్ని తిని కాల్షియం లేకుంటే కరిగిపోతే చక్కగా మీరు బైపాస్ కానీ ఇంకో సర్జరీ కానీ చేయించుకోక్కర్లేకుండా, స్టంట్ వేయించుకోలేకనే తగ్గుతుంది. అలా అని అందరికీ తగ్గుతుందని కాదండి, కొద్దిమందికి తగ్గుతుంది. అది అలా పనిచేసింది అనుకోండి, మీ శరీరంలో ఒక ప్యాచ్ అంటే ఒక కట్ అనేది తప్పుతుంది, ప్లస్ లక్షల లక్షల ఖర్చు అనేది కూడా తగ్గుతుంది, సుఖంగా ఉంటారు మీరు. దానికోసం ఇటువంటి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, అవును కదండి. అదేవిధంగా జ్వరాన్ని తగ్గిస్తుంది ఇది, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఇది 2 పూట్ల కనుక తీసుకుంటే కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఒక 3 నెలల పాటు కొలెస్ట్రాల్ నుంచి బయటపడి ట్యాబ్లెట్ తగ్గించడానికి కానీ పూర్తిగా తీసేయడానికి కానీ అవకాశం ఉందండి. దీన్ని సుప్రవాహ యోగా అంటాం. కిడ్నీలో కూడా ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షల నెఫ్రాన్స్ ఉంటాయండి, అంటే అంత చిన్నవి ఉంటాయి చూడండి, ఫిల్టర్స్ అన్నమాట ఇవి. ఆ ఫిల్టర్స్కి కూడా ఏమైనా అడ్డుపడినాయి అనుకోండి, కాల్షియం బ్లాకేజ్ లాంటివి, వాళ్ళకు కూడా ఇది ఇస్తూ ఉంటామండి. కిడ్నీలో క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతాయి చూడండి కొందరికి, అటువంటి వాళ్ళకి ఇది ఇస్తామండి. ఇది టోటల్ బాడీ డీటాక్స్గా పనిచేస్తుంది, మీ యొక్క బ్లాక్స్ని కరిగిస్తుంది, రక్తంలో ఉన్న ఎక్స్ట్రా కాల్షియం ఏమైనా ఉంటే దాన్ని కూడా బయటకు పంపించేస్తుందండి. అయితే చిక్కబడిపోయిన బ్లడ్ ఉందో దాన్ని పలసం చేసి మీకు ఆ బ్లాకేజ్ నుంచి కాపాడాలంటే మా సుప్రవాహ యోగా పౌచెస్ వాడుకుని చక్కగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడండి. ఓకేనండి, నమస్కారం.